ఓం నమ శివాయ. శ్రీ గురుభ్యో నమ. ఇవాళ మనం ఈ వీడియోలో వేద దోషాలు అంటే ఎలా ఉంటుంది, అవి ఏంటి తెలుసుకుందాం. ముఖ్యంగా మనం ఎంతో కష్టపడి ఒక ఇల్లు నిర్మాణం చేసుకుంటాం. అది ఇండివిజువల్ విల్లా కావచ్చు, లేదా ఒక చిన్నపాటి హౌస్ కావచ్చు. మనం ఇల్లు కట్టిన తర్వాత, మన నిర్మాణం అంతా పూర్తయిన తర్వాత, మన ఇంటికి పక్కన ఉన్నవారు మన ఇంటికన్నా మన పక్కన ఇల్లు చాలా ఎత్తుగా ఉంటే బేస్మట్టం, దాన్ని భవన ఛాయ అంటారు. ఈ భవన ఛాయ అంటే మనకు కొంచెం వాస్తు ప్రకారం కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది. అలాగే మన ఇంటి ముందర ఒక పెద్ద చెట్టు ఉందనుకోండి, ఆ చెట్టు నీడ మధ్యాహ్నం సమయం నుంచి సాయంత్రం సమయం వరకు మన ఇంటి పైన నీడబడుతుంది అనుకోండి, దానిని వృక్ష ఛాయ అంటారు. అంటే ఆ నీడ మన ఇంటి మీద పడుతున్నందువలన వృక్ష ఛాయ అని కూడా దాన్ని అంటారు. అలాగే మన ఇంటి పక్కనే ఏదైనా టెంపుల్ ఉందనుకోండి, ఆ యొక్క ఇంటి మీద టెంపుల్ నీడ పడుతున్నప్పుడు ఆలయ ఛాయ అంటారు. అలా ఇంటి మీద పడుతున్నప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అనుకోకుండా ఆ ఇంట్లో ఉన్నవారికి, పిల్లలకి ఎక్కువగా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఆరోగ్యరీత్యా సమస్యలు ఉండడం, ఎంత సంపాదించినా ఖర్చు అయిపోవడం, ప్రశాంతత లేకపోవడం, ఈ 3 ఛాయలు దోష ప్రభావంతో నిండి ఉంటాయి. 1 భవన ఛాయ, 2 వృక్ష ఛాయ, 3 ఆలయ ఛాయ. ఈ 3 మన ఇంటి ఆవరణం మీద పడుతున్నప్పుడు మనకు వాస్తురీత్యా కొంచెం ప్రాబ్లం ఉంటుంది. వేద దోషాలు అనగా వాస్తు దోషాలు అంటే వాస్తు ప్రకారం ఆ ఇంటికి ఈ చిన్నపాటి దోషాలు ఉన్నాయని అర్థం. వాటిని ఏ విధంగా రెమెడీస్ చేసుకోవాలి అని అంటే, ఆ యొక్క ఇంటి మీద పక్కింటి వారి నీడ మన ఇంటి మీద పడుతుంది, వాళ్ళ బేస్మట్టం మనకన్నా చాలా ఎత్తుగా ఉంది అని అన్నా, అలాగే ఆ వృక్ష ఛాయ మన ఇంటి మీద పడుతుంది అనన్నా, ఆ ఆలయ ఛాయ మన ఇంటి మీద పడుతుంది అని అన్నా, ఎనిమోమీటర్ అని ఒకటి ఉంటుంది. ఈ ఎనిమోమీటర్ని ఇంటిపైకి తీసుకొని వెళ్ళి, మీకు వృక్షం ఉంటే వృక్షం, పక్కింటి వాళ్ళు ఉంటే పక్కింటి వాళ్ళు, అలాగే టెంపుల్ ఉంటే టెంపుల్, ఏదైతే మీ ఇంటికి ఈ 3 సూచింపబడుతున్నాయో అటువైపు తిప్పి పెట్టాలి. అలా తిప్పి పెట్టిన దాని వలన మనకు ప్రశాంతత ఉంటుంది, వేదాదోషాలు పరిహారం అవుతుంది. అయితే ఈ ఎనిమోమీటర్ మనకు అవకాశం లేదు, ఇది మనకు అందుబాటులో లేదు అని అన్నా, అంటే కాషాయంతో కూడిన జెండా, ఈ జెండా మీద కపిరాజు ఉంటే చాలా మంచిది. అనగా హనుమన్, కాషాయం జెండా మీద హనుమన్ ఉంటే ఆ ఇంటి పైభాగాన, అంటే ముందర భాగాన అందరికీ కనిపించేలా ఆ పైభాగాన ఈ కపిరాజు జెండాని పెడితే, ఆ ఇంటి యందు ఈ దోషాలు ఏమున్నా మనకు వేద దోషాలు మన ఇంటికి వర్తించవు. ఆ జెండా, కాషాయం జెండా మన ఇంటి మీద పెట్టినందువలన మనకు చాలా ప్రశాంతంగా ఉంటుంది, మన ఎదుగుదల ఉంటుంది, మనకు ఎటువంటి నరదిష్టి, దిష్టి, దూష్ట తగలవు. కనుక ఈ యొక్క విధి విధానాలు పాటించి మీ యొక్క ఇంటికి ఇలాంటి దోషాలు ఏమైనా ఉంటే ఈ విధంగా మీరు పరిహారం చేసుకోవచ్చు. అలాగే మీరున్న ఇంట్లో ఆ ఇంటికి డోర్స్ ఓపెన్ చేసిన, క్లోజ్ చేసిన శబ్దాలు ఎక్కువగా వచ్చాయి అనుకోండి, ఆ ఇంటి యజమానికి అంత హరిష్టం కాదు. డోర్ వేసేటప్పుడు చాలా నెమ్మదిగా వేయాలి, తీసేటప్పుడు ఒకేలా ఉంటుంది. అలాగే డోర్ వేసేటప్పుడు చాలామంది చాలా స్పీడ్గా వేస్తారు. అలా శబ్దం వచ్చేలా డోర్ వేయడం అంత శ్రేయస్కరం ఆ యజమానికి కాదు. అలా శబ్దం వస్తే స్వరవేద అంటే దీని స్వరవేద దోషంతో పోల్చుతారు. కనుక డోర్ వేసేటప్పుడు చాలా నెమ్మదిగా వేయాలి.
అలా శబ్దంతో కూడిన డోర్ పడితే ఆ ఇంటి యజమానికంత అభ్యున్నతి కాదు. శబ్దం ఎక్కువగా వస్తే స్వరవేద దోషము అని పిలువబడతారు. కనుక డోర్ వేసేటప్పుడు కొంచెం నెమ్మదిగా వేసి అలాగే తీయండి. మన ఇంటి లోపలికి వచ్చుచున్నప్పుడు లెఫ్ట్ సైడ్ అంటే మెయిన్ డోర్కి లెఫ్ట్ సైడు ఓ విండో ఉండాలి, అలాగే రైట్ సైడు ఓ విండో ఉండాలి. ఎక్కువగా చాలామంది లెఫ్ట్ సైడ్ పెడతారు, రైట్ సైడ్ పెట్టరు. రైట్ పెడితే లెఫ్ట్ పెట్టరు. అలా ఉంటే కేవలం లెఫ్ట్ సైడ్ ఒక విండో ఉండి రైట్ సైడ్ లేకపోయినా, రైట్ సైడ్ ఉండి లెఫ్ట్ సైడ్ లేకపోయినా ఆ దోషాన్ని అంధక వేద దోషము అని పిలువబడతారు. కనుక ఈ వేదా దోషాలలో మనకు అలా ఉండకుండా ఉండాలి అంటే మన ఇంటి సింహద్వారానికి లెఫ్ట్ రైట్ రెండు సైడ్లు విండోస్ ఉండేటట్టు చూడండి. అలా వన్ సైడ్ ఉండి వన్ సైడ్ లేకపోతే అంధక వేద దోషము అని పిలువబడుతుంది. అలాగే మన ఇంటికి ఎదురుగా పెద్ద సంపు ఉన్నా, లేదు ఒక ట్యాప్ ఉన్నా, లేదు ఒక బావి ఉన్నా, మన ఇంటి సింహద్వారానికి ఎదురుగా ఈ మూడిటిల్లో ఏది ఉన్నా సరే దానిని కూపవేద దోషము అని పిలువబడుతుంది. అలాంటి దోషాలు మనకు తగలకుండా ఉండాలి అనన్న మన ఇంటి పైన కాషాయం కపిరాజు ఎగిరే జెండా మన ఇంటి మీద ఎగిరితే ఎటువంటి దోషాలు ఉండవు. కనుక ఈ విధి విధానాలు పాటించి మీ ఇంటికి వేద దోషాలు ఏమీ లేకుండా చూసుకుంటే ఆ ఇంట్లో వాళ్ళందరూ ఆరోగ్యకరంగా అద్భుతంగా ఉంటారు. స్వస్తి.